దేవుని మాటలు మీకు బోధిస్తూ ఉన్నాను ప్రియులు. పూర్వపు స్థితి నాకు అనుగ్రహించు. పూర్వము గంటల తరబడి మోకరించేటువంటి వారిని, పూర్వము గంటల తరబడి ఉపవాసము చేసే వారిని, పూర్వము గంటల తరబడి కన్నీరు విడిచే వారిని, అయితే హార్ట్ ఆపరేషన్ జరిగిందని మోకరించట మానుట మంచిదేనా? కానీ డాక్టర్లు అయిన వారు మోకరించద్దని వాడ నాకు గుండెని కలగజేసిన వాడు ఎవరు? నా తండ్రి. నేను ఎప్పుడు నా తండ్రి వైపే నేను చూస్తాను. ఈరోజు 2 రోజులు ఉపవాసం, రాత్రి భోజనం కూడా చేయలేదు, 3 చపాతీలు తిన్నా అంతే. 3 చపాతీలు, ఒక్కొక్క చపాతీ ఇంత మందంతో. ఏదో మా పాస్తమ్మ చేసింటే చపాతీ మందంగా ఉండేది, మా కుమార్తె చేసింది సల్పాగా. ఒక చపాతీ అంటే అంత ఇట్లా మడుచుకుని వదిలే పెట్టుకునే కానీ అలాంటివి 3 చపాతీలు తినే రాత్రి. మరలా అన్నం కూడా పొద్దున ఉపవాసం ఉండాల, కడుపు నిండా తిని అన్నల్లా నన్ను శరీరం కోరితే తొక్కి వేసిన నా ఎడని కాలుతాం. మరలా ఉదయాన్నే మా పాస్తమ్మ దోశ రెడీ చేసింది. నేను బైబిల్ స్టడీ చేసుకుని వస్తానే, పెట్టికి ప్లేట్ పెట్టి వేస్తాంటే నాకు వద్దు అన్నా. ఏం తిన్నాను? అవసరం, నేను చచ్చిపోను. నేను చచ్చిపోను, నా దేవుని యెహోవా క్రియలను నేను బయలు. అందుకే దేవుని శక్తివంతమైనటువంటి కార్యాలు, బలమైనటువంటి కార్యాలు తన పిల్లలతో మాట్లాడాలి అంటే దేవుని దాసుడు ఎన్నో కార్యాలకి తన శరీరాన్ని నలగగొట్టుకోవాలి. శరీరము నలగగొట్టుకోకపోతే దేవుని మాటలు అందవు. శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని మాటలు నా పిల్లలని, వారి హృదయాలకి, వారి ఆత్మకి నా దేవుని మాటలు వాళ్ళ హృదయ నిండా పొంగి పొరలాలి. అందుకే దావీదు గారు అంటున్నాడు, ఏమన్నాడు దావీదు గారు తెలుసా మీకు? ఒక్క మాట దావీదు అన్నమాట విజయరాజుకి తెలుసా? నా గిన్నె నిండి పొర్లు చున్నది, నేను బ్రతుకు దినములన్నీ 1 కృప, 2 క్షేమము, 3వది నా వెనకల ఉన్నాయేవి? మీ వెనకల ఏముందో మీరే చెప్పుకోండి. నా వెనకల అవి ఉన్నాయి అంటున్నాడు దావీదు మహారాజు. ఇదిగో నా గిన్నె నిండి పొందుతున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎక్కడ బయట కాదు, సవాళ్ళలో కాదు, ఎవరో ఇల్లు దగ్గర కాదు. ఎక్కడ నివాసము? యెహోవా మందిరములో. నా హృదయం నుండి పొర్లుతూ ఉన్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల వలె నా వెంట వస్తూ ఉన్నాయి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు? యేసయ్యా Thank you.
నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు నువ్వు వెదకకున్నా కానీ ఆయన మనకేం చేశాడు? నువ్వు ప్రేమింపకున్నా కానీ ఆయన నిన్నే ప్రేమించాడు. అందుకే అంటున్నాడు, నేను వెదకకున్నా నాకు దేవునామానికి మహిమ కలుగును గాక. అందరూ కన్నబోసుకున్నాం. దయానిధుడు అయినటువంటి ఓ మా తండ్రి, ఈరోజు మీరు జరిగించినటువంటి దివ్యమైనటువంటి కార్యములను బట్టి మీకు వందనాలు. ఎన్నో బలమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడితిరి. ఆ మాటలు మా హృదయాలలో భద్రపరుచుకుని నీరు కట్టి ఫలింపులోనికి మీరు మమ్మల్ని తీసుకొని రండి. నీ దివ్యమైనటువంటి కార్యమును నెరవేర్చినవి మహిమ కలిగినటువంటి నీ ఆస్తములతో నిలవబెట్టినటువంటి తండ్రి కొందరు ఏ పాటికినైనా మా జీవమునకు ప్రతిగా నీ జీవమును మాలో అంటు కట్టబడినటువంటి అంకురముగా ఎదపడినట్లు ఎదిగి ఫలించి బాదామ వృక్షము వలె పువ్వులు పూయినట్లు మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి. దైవజనుని మాటలు మీరు అందించినటువంటి తండ్రి నీ కొందరు దైవజనుడు నేర్పించినటువంటి క్రమాలు పద్ధతులు దానిలో మేము ఆ సిద్ధాంతాలలో ముందుకు సాగి నీ రాజ్యానికి వారసులుగా ఉన్నట్టు నీ పిల్లలను బలపరుచులు యేసయ్య దివ్యమైనటువంటి నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ముగింపు